ఫ్రెండ్స్, మీరు ఎవరికైనా కాల్ చేసినప్పుడు Your call has been forwarded to voicemail. The person you're trying to reach is not available. అనే మెసేజ్ వస్తే ఏం చేస్తున్నారు? బహుశా అదేంటో అర్థం కాక ఫోన్ పెట్టేస్తున్నారు కదా. మీ ఫోన్లోనే ఒక చిన్న మార్పుతో ఆ బోరింగ్ ఇంగ్లీష్ వాయిస్ స్థానంలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాల్ చూశాను, త్వరలో తిరిగి కాల్ చేస్తాను అని మీ సొంత గొంతుతో స్పష్టమైన తెలుగులో వినిపిస్తే ఎంతో ప్రొఫెషనల్గా ఉంటుంది కదా. ఈ వీడియోలో అసలు కస్టమ్ వాయిస్ మెయిల్ అంటే ఏంటి, ఎందుకు, ఐఓఎస్లో లైవ్ వాయిస్ మెయిల్ ప్రత్యేకత ఏంటి చూద్దాం. ముందుగా వాయిస్ మెయిల్ అంటే మీరు కాల్కి సమాధానం ఇవ్వలేనప్పుడు అవతలి వారు మీకోసం వాయిస్ మెసేజ్ పంపే సదుపాయం. తర్వాత మీరు దాన్ని విని తిరిగి వారికి కాల్ చేయొచ్చు. చాలా మంది సాధారణంగా ఇంగ్లీష్ గ్రీటింగ్స్ విని మెసేజ్ పంపకుండానే తెలియక కాల్ కట్ చేసేస్తారు. ఇక్కడే కస్టమ్ గ్రీటింగ్ ప్రత్యేకత తెలుస్తుంది. మీ సొంత గొంతుతో తెలుగులో పలకరించడం వల్ల అవతలి వారు ఖచ్చితంగా సందేశం పంపించే అవకాశం ఉంటుంది. తెలుగులో పలకరించడం వల్ల అవతలి వారికి అర్థమయ్యి మీకు సందేశాన్ని పంపించే అవకాశం పెరుగుతుంది. ఈ కస్టమ్ ఆప్షన్ అనేది ఐఫోన్లో మాత్రమే ఉంది, ఆండ్రాయిడ్లో లేదు. ఫ్యూచర్లో రావడానికి అవకాశం ఉంది. ఇక యాప్ల విషయానికి వస్తే 17-18 అప్డేట్ తర్వాత లైవ్ వాయిస్ మెయిల్ అనే ఒక అద్భుతమైన ఫీచర్ని పరిచయం చేసింది. దీని ప్రత్యేకత ఏంటంటే మీకు వాయిస్ మెయిల్ రికార్డ్ చేస్తుంటే వారు ఏం మాట్లాడుతున్నారో మీ ఫోన్ స్క్రీన్ లాక్ మీదే అక్షరాల రూపంలో లైవ్గా కనిపిస్తుంది. దీనివల్ల ఆ కాల్ మనకి ముఖ్యమైనదో కాదో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు అది ఒక డెలివరీ ఏజెంట్ కాల్ అయితే లేదా ఏదైనా అత్యవసరమైన విషయం అయితే మీరు వెంటనే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడవచ్చు. ఈ లైవ్ వాయిస్ మెయిల్ ఫీచర్ భారతదేశంలో 18 అప్డేట్తో అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఈ వాయిస్ మెయిల్ ఐఫోన్లో ఇంగ్లీష్లో నుంచి చేంజ్ చేసి మన తెలుగులో ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మీరు డైల్ ప్యాడ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫేవరెట్స్, రీసెంట్, తర్వాత కాంటాక్ట్స్, కీప్యాడ్, తర్వాత వాయిస్ మెయిల్ అని ఉంది కదా, వాయిస్ మెయిల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రీటింగ్స్ అని కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు గ్రీటింగ్స్ అనే ఆప్షన్ కనిపించకపోతే మీ మొబైల్ క్యారియర్ ఈ ఫీచర్ను సపోర్ట్ చేయకపోవచ్చు. ఇక్కడ గ్రీటింగ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డిఫాల్ట్ మరియు కస్టమ్ అని కనిపిస్తాయి. ఇక్కడ డిఫాల్ట్ సెలెక్ట్ అయి ఉంది కదా, ఇది సాధారణ ఇంగ్లీష్ అనమాట. Your call has been forwarded to voicemail. The person you're trying to reach is not available. మీరు కస్టమ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రికార్డ్ బటన్ మీద నొక్కి మీకు నచ్చిన సందేశాన్ని తెలుగులో రికార్డ్ చేయండి. ఉదాహరణకు, హాయ్, నేనిప్పుడు అందుబాటులో లేను, దయచేసి మీ మెసేజ్ని పంపండి, నేను ఫ్రీ అయిన వెంటనే కాల్ చేస్తాను. ఇప్పుడు మీకు నచ్చిన రికార్డు చేశాక స్టాప్ నొక్కి ఆ తర్వాత ఇక్కడ మీకు సేవ్ బటన్పై ఖచ్చితంగా నొక్కండి. అంతే, చాలా సింపుల్ కదా. ఇకపై మీకు ఎవరైనా కాల్ చేసినప్పుడు మీ ఐఫోన్ తరపున మీ సొంత గొంతుతో స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతుంది. ఈ కొత్త ఫీచరు మీ కాల్స్కి ప్రొఫెషనల్ లుక్ ఇవ్వడమే కాకుండా ముఖ్యమైన సందేశాలను మిస్ అవ్వకుండా చూస్తుంది. ఈ ఫీచర్ కనుక మీకు ఉపయోగపడినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీరు మీ కొత్త తెలుగు గ్రీటింగ్ కార్డు ఏం సెట్ చేసుకున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఉపయోగపడే ఐఫోన్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన నెమలి టెక్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ శేఖర్ సైనింగ్ ఆఫ్.